సోమ హనుమంతరావు. నేను జిల్లా మేరు సంఘం అధ్యక్షుడిని. ఈరోజు పిల్లల దినోత్సవం, బాలల దినోత్సవం, చిల్డ్రన్స్ డే సందర్భంగా ముందుగా ఇందూరు జిల్లాలోని ప్రతి ఒక్క బాలికలందరికీ కూడా మా సంఘం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పిల్లలందరికీ కూడా బాలోత్సవం సందర్భంగా యునైటెడ్ ఏజెన్సీస్ వారు కండక్ట్ చేసినటువంటి ప్రోగ్రాం పిల్లల్ని చాలామంది కూడా చాలా హ్యాపీగా చూస్తున్నారు. మంచి మంచి వస్తువులు వాళ్ళకు ఉల్లాసవంతంగా ఉండేటట్టుగా ప్రొవైడ్ చేయడం జరిగింది యునైటెడ్ ఏజెన్సీ వాళ్ళు. యునైటెడ్ ఏజెన్సీ ప్రొపరైటర్ రాజేష్ గారికి కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున ఈ గిఫ్ట్ షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పిల్లలకు సంబంధించిన దొరకని వస్తువు అంటూ ఉండదు. చాలా రకాలైనటువంటి లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చినటువంటి వస్తువులు కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి నిజామాబాద్ జిల్లాలోని పిల్లలందరూ కూడా వాళ్ళ పేరెంట్స్తో వచ్చి చాలా రకాలుగా ఉన్నటువంటి ఈ ఆట వస్తువులను కానీ ఇంకా గిఫ్ట్ ఐటమ్స్ని కానీ చూసి తీసుకోవాల్సిందిగా కూడా వాళ్ళకు నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ సందర్భంగా విచ్చేసినటువంటి బాలలందరికీ మరియు అదేవిధంగా పేరెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విధమైనటువంటి ఫెసిలిటీ కొత్తగా నూతనంగా ఒరవడి చూపించినటువంటి మన ప్రొపరైటర్ యునైటెడ్ ఏజెన్సీ ప్రొపరైటర్ ఓదెల రాజేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిజామాబాద్లోనే ఫస్ట్ టైం ఇట్లా ఏదైతే షో పార్క్ లాగా కార్లు అది చూసినాము, కానీ చిల్డ్రన్స్ కోసం ఈ విధంగా పెట్టడము, మళ్ళీ ఎమ్మెల్యే గారు కూడా అతి త్వరలో అర్బన్ ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు, వారిని కూడా పిలవడం, వారు కూడా రావడం, ఆ ఎమ్మెల్యే గారు పిల్లలతో మమేకమై ఈ విధంగా బాలలోత్సవము దినోత్సవం జరుపుకోవడం కూడా ఎంతో ఆనందదాయకంగా అనిపిస్తుంది. మళ్ళొకసారి వాళ్ళందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. యునైటెడ్ ఏజెన్సీ గారికి కూడా మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. 14 బాలల దినోత్సవం జరుపుకుంటాము. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారికి పిల్లలు అంటే చాలా ఇష్టం. మనం కూడా పిల్లల స్టేజ్ నుంచి ఈరోజు పెద్దవాళ్ళు అయ్యాము మరియు పిల్లల్ని ఎంతో ఆదరిస్తున్నాము. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లకు అలవాటు పడిపోయిన పిల్లలకు ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో మా రాజేష్ ఇంత మంచిగా యునైటెడ్ ఏజెన్సీస్ పెట్టి ఇక్కడ పిల్లలు మొబైల్ ఫోన్ మర్చిపోయేలాగా అన్ని పిల్లలకు కావాల్సిన బొమ్మలు అందిస్తూ వాళ్ళని మొబైల్ ఫోన్ నుంచి దూరం చేస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు ఈ బాలల దినోత్సవం జరుపుతున్న మా రాజేష్ ప్రొపరేటర్ యునైటెడ్ ఏజెన్సీస్ వారికి కృతజ్ఞతలు మమ్మల్ని పిలిచి సన్మానించినందుకు మరియు అందరికీ ఆదరిస్తున్నందుకు నిజామాబాద్ ప్రజలు కూడా ఆయనను ఆదరించి అభిమానించి అందరూ ఇచ్చేసి ఇక్కడ బొమ్మలు కొనుగోలు చేసి పిల్లలను మొబైల్ ఫోన్ల నుంచి దూరంగా ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను.
నవంబర్ చిల్డ్రన్స్ డే. చాచా నెహ్రూ జన్మించిన రోజు. అనేక సంవత్సరాల నుండి అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ఈ చిల్డ్రన్స్ డే జరుపుకోవడం భారతదేశంలో ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. ముఖ్యంగా ఇన్స్టిట్యూషన్లో కానీ కొన్ని చిల్డ్రన్స్ ఆర్గనైజేషన్లో కూడా ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. కానీ ఇందూర్ నగరంలో ఈరోజు మార్వాడి గల్లీలోని యునైటెడ్ ఏజెన్సీస్ రాజేష్ అండ్ వారి ఫ్యామిలీ రూపా వాళ్ళ పిల్లలు ఒక మంచి 14th నవంబర్ సందర్భంగా అందరి పిల్లల్ని పిలుచుకొని ఇక్కడ వారి పేరెంట్స్ తోటి ఒక మంచి కలయిక, ఒక మంచి అకేషన్, ఒక ఈవెంట్ చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా రాజేష్ వారి కుటుంబానికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నా. ఎందుకంటే యునైటెడ్ ఏజెన్సీస్ అంటే ఈ పిల్లలకు అనుబంధం, కిడ్స్కు సంబంధించిన నావల్టీ ఐటమ్స్, గిఫ్ట్ ఐటమ్స్తో పాటు చిల్డ్రన్స్కు ఒక కొత్తతరమైన ఐటమ్స్ ఎప్పుడు రొటీన్గా వస్తూ ఉంటాయి. కనుక ఈ 14th నవంబర్ చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా ఈ సెలబ్రేషన్ చేసుకోవడం, దాంట్లో నేను పాల్గొనడం ఈ పిల్లల మధ్యన, ఈ చిరంజీవుల మధ్యన నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో వారి పిల్లలతో పాటు వారి పేరెంట్స్ మరియు వారి స్నేహ బృందము, ఇతర పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇందూర్ నగరంలోని మరియు జిల్లా అందరికీ చిన్నారులకు 14th నవంబర్ శుభాకాంక్షలు మరియు శుభాభినందనలు. అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహించిన రాజేష్కు మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజెప్పుకుంటూ జై శ్రీరామ్. పిల్లలే దేశ అభివృద్ధిలో రాబోయే తరం. కానీ ఈరోజు చాలామంది పిల్లలకు చిన్న వయసు నుండే మొబైళ్ళు దాంతో గడపడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. దయచేసి నేను పేరెంట్స్ అందరికీ కూడా కోరుతా ఉన్నా, మొబైల్కు దూరంగా ఉంచే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అది వాడాల్సిన అవసరమే. పిల్లలకు ఎందుకంటే భోంచేస్తారనో లేకుంటే అల్లరి చేయరనో చాలామంది ఆ మొబైల్స్కి అలవాటు పడుతూ ఉన్నారు. ఆ మొబైల్స్తో కాకుండా వారికి బుక్స్ కానీ ఇతర ఆట వస్తువులు కానీ వాటికి డైవర్ట్ చేసే ప్రయత్నం చేయాలని నేను చెప్తాను. ఏజెన్సీస్ గోశాల రోడ్లో ఈరోజు చిల్డ్రన్స్ డే నిజంగా హ్యాపీగా జరుపుకుంటున్నాము. దానికి నేను చాలా హ్యాపీ. ఒక సైకియాట్రిస్ట్గా పిల్లల వయసులో ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎంత బెనిఫిట్స్ ఉంటాయి అనేది ప్రాక్టికల్గా కూడా చూస్తున్నాం. రాజేష్ సార్ రెగ్యులర్గా మేము ఆల్మోస్ట్ వీక్లీ థ్రైస్ ఇటు వస్తూనే ఉంటాము. ఎందుకంటే ఏదో ఒక కొత్త టాయ్ మన నిజామాబాద్కి పరిచయం చేయడం జరుగుతుంటుంది. వాట్సాప్ స్టేటస్లో చూసి ఖచ్చితంగా నాకు ఈ టాయ్ కావాలి, తీసి పెట్టాలని కొన్న తిట్టినా నేను తెలిసి ఇంకొక తీసుకొస్తాను. అయితే ఈ షాపు నాకు తెలియకన్నా ముందు వరకు అమెజాన్లోనో అక్కడో ఇక్కడో కరీంనగర్కి, హైదరాబాద్కి స్పెషల్గా వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే ఈ షాప్ తెలిసిందో అప్పటి నుంచి ఎక్కడ పోవడం లేదు. స్పెషల్గా నేను మన నిజామాబాద్ ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే అమెజాన్లో పర్చేస్ చేయకుండా పిల్లల్ని టాయ్
టాయ్ షాప్కి తీసుకురండి, తీసుకురండి. ఇక్కడ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏ టాయ్స్ నచ్చుతాయో వాళ్ళు చూస్ చేసుకొనియండి. ఆ తర్వాత వాళ్ళకి దాని మీద క్యూరియాసిటీ పెరుగుతుంది. పెరిగిన తర్వాత వాళ్ళు దాన్ని ఆడటం మొదలుపెడతారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా నాకు ఎన్నంటే అన్ని ఉంటాయి, అవైలబుల్ ఉంటాయి టాయ్స్ అని ఈడీజీ, సరే మీకు కూడా తెలియదు, కూర్చోండి. ఈడీజీ అనే కాన్సెప్ట్ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఎవ్రీడే గిఫ్ట్. సో ఇది పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 983 డేస్ అయినాయి. ఇంకా 17 డేస్ తక్కువ 983 డేస్కి 2.5 years కంప్లీట్ 983 డేస్ అయినాయి. అయితే ఎవ్రీడే గిఫ్ట్ భాగంలో 983 గిఫ్ట్స్ కాదు, సుమారుగా 1500 నుంచి 2000 గిఫ్ట్స్ వరకు ఉన్నాయి. అయితే ఇది గిఫ్ట్స్ అంటే ఏదో స్టైల్గా వాష్గా చెప్పడం అని కాదు, యాక్టివిటీ బేస్డ్ టాయ్సెస్ సార్ ఎక్కువ తీసుకొస్తున్నారు. సో పిల్లలకి తెలివితేటలు అనేది పెరగాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ వయసు తగ్గట్టుగా, ఇంకొకటి చెప్పాలంటే ఒక 2-3 months ఎక్కువ వయసులో టాయ్స్ వాళ్ళకి ఎక్స్పోజ్ చేస్తుంటే వాళ్ళ నాలెడ్జ్ అనేది పెరుగుతూ ఉంటుంది. చివరిగా ఒకటి చెప్తాను, ఇప్పుడు వాళ్ళకి ఒక క్లాస్లో స్కూల్లో 100 మంది ఉంటారు, ఒక 10-15 మంది వరకే సక్సెస్ఫుల్గా చదివి సెటిల్ అయిపోతారు. ఆ 15 మందిలో కూడా చాలామంది 15,000 తక్కువ ధరకి పనిచేయడం చూస్తున్నారు. మరి మిగతా 80-85% మెంబర్స్ ఏంటి అంటే ఎవరైతే చిన్నప్పటి నుంచి టాయ్స్కి ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళకి అంటే స్కిల్స్ పెరుగుతాయి. సో లైఫ్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. ఎటువంటి సిచ్యువేషన్ అయినా హ్యాపీగా వాళ్ళు బతకడానికి ఆస్కారం అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇది కాన్సెప్ట్ ఏంటంటే ఫన్ విత్ లెర్నింగ్. సో ఈ యాక్టివిటీస్ తోటి ఏమవుతుందంటే దే హ్యావ్ ఫన్, అట్ ది సేమ్ టైమ్ దే లెర్న్. సో ఎవ్రీడే గిఫ్ట్ ఇది కూడా కుదిరితే స్టార్ట్ చేయండి. ఈ డీజీ ఎంతో కొంత చిన్న గిఫ్ట్. ఇప్పుడు సార్ స్పెషాలిటీ ఏంటి అంటే అన్ని కాస్ట్లీ గిఫ్ట్స్ అని కాదు, రైట్ ఫ్రమ్ 20-30 రూపీస్ నుంచి 200, 2000, 20,000 వరకు కూడా అవైలబుల్ ఉంటాయి. సో మీ ఆర్థిక స్తోమత తగ్గట్టుగా మీరు ఎవ్రీడే ఒక గిఫ్ట్ ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇందాకే మన ఎమ్మెల్యే సార్ కూడా ధనపాల్ సూర్య సార్ మంచి మాట చెప్పారు, దయచేసి మొబైల్ అడిక్షన్కి ఎవరు పోవద్దు అని. ఆ సార్ అనడంలో ఎంత ఉన్నది. పిల్లలని ఎప్పుడైతే మనం టాయ్స్ ఇచ్చి వాళ్ళని యాక్టివ్గా ఉంచడానికి ప్రయత్నిస్తామో ఆటోమేటిక్గా మొబైల్ ఫోన్కి అడిక్ట్ కాదు. అది నేను చెప్పాలనుకున్నది. భారత్ డిజిటల్ ఛానల్ వాళ్ళకి, రాజేష్ గారికి, యునైటెడ్ ఏజెన్సీ స్టాఫ్ అందరికీ, పేరెంట్స్, ఇక్కడికి వచ్చిన కిడ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన. 14th చిల్డ్రన్స్ డే సందర్భంగా మా కస్టమర్స్ అందరికీ, మా శ్రేయోభిలాషులు అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. అందరూ వచ్చి మాకు ధైర్యం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మన ఎమ్మెల్యే గారు ధనపాల్ సూర్యనారాయణ గారు ప్లస్ మన డాక్టర్ ఏవిఎస్ ఆర్ గారు మా వెల్ విషర్. ఆయన మాకు ఎప్పుడు మాకు టాయ్స్ ఇప్పుడు మేము మార్కెట్ వెళ్ళడం కొనడం అన్నీ జరుగుతుంటుంది. మాకు సార్ కూడా మాకు ఎప్పటికీ టైం టు టైం అప్డేట్ చేస్తుంటారు. ఈ సో అండ్ సో టాయ్ ఇప్పుడు ఇలా నేనైతే స్టన్ అయినాను. సార్కి రీసెంట్లీ చిన్న కూతురు పుట్టింది. సార్ ఇట్లా ఒక టాయ్ ఇట్లా చెప్పారు. అంటే ఆ టాయ్ పర్పస్ ఏంటి అంటే మా బిజినెస్ యాటిట్యూడ్ వేరు, సార్ యొక్క ఆలోచన విధానం వేరు. దాంతో కూడా మేము ఆ స్టెప్స్తో మేము డెవలప్ చేస్తూ సార్ వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకుంటూ ఇంకా అలాంటి డిఫరెంట్ టాయ్స్ మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తున్నాము. ఇప్పటికే ఇప్పుడు చాలామంది పిల్లలు ఫోన్కి బాగా అడిక్ట్ అవుతున్నారు. ఇప్పుడు అన్నం తినాలన్నా పండుకోవాలన్నా దాంతో వాళ్ళందరికీ ఫోన్స్. దీనివల్ల రెటీనానే కాదండి, కళ్ళ గుడ్ల ఇంకా కండరాల ప్రాబ్లం వస్తుంది. నాకు కూడా రీసెంట్లీ కళ్ళ ప్రాబ్లం వచ్చి ఎల్వి హాస్పిటల్ వెళ్తే ఆప్టో న్యూరాలజిస్ట్ దగ్గర ఇలాంటి కేసెస్ చాలా కనిపిస్తున్నాయి. అయితే నేను అందరు పేరెంట్స్కి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే పిల్లల్ని మొబైల్స్కి దూరం ఉంచండి. వాళ్ళ ఫోన్తో మెమరీ తగ్గుతుందండి, ఆట వస్తువులతో ఫిజికల్ యాక్టివిటీ పెరుగుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, హ్యాపీగా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వన్ అండ్ ఆల్. దినోత్సవ శుభాకాంక్షలు. మా షాప్లో యునైటెడ్ ఏజెన్సీలో పిల్లలకు సంబంధించినవి కాకుండా పెద్దవాళ్ళ మైండ్ మెచ్యూరిటీ అయ్యేటువంటివి, ఆటిజం ఉన్న పిల్లలకి కూడా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న పిల్లలకి కూడా పేరెంట్స్కి ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తారో అట్లనే పిల్లలకు కూడా ట్రైనింగ్ ఇచ్చే విధంగా వాళ్ళ జీవితంలో తల్లి ఒకవరకే సపోర్ట్ ఇస్తుంది. కానీ టాయ్స్ మాత్రం వాళ్ళు నేర్చుకునే యాక్టివిటీస్ అన్ని స్కిల్స్ అని జీవితంలో నేర్చుకునేటివి అన్నీ టాయ్స్ సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ వెరైటీస్ అన్నీ నేర్చుకోవడానికి మనకు మా షాప్లో అవైలబుల్ ఉంటాయి. ప్రస్తుతం అయితే ఫోన్లతో చాలామంది మాకు వచ్చినప్పుడు వాళ్ళ ఇదే చెప్తారు, ఫోన్ పట్టుకుంటున్నారు మేడం, మీరు ఫోన్ వదిలిపెట్టేటట్టు మాకు ఏదైనా మంచి యాక్టివిటీ చూపించండి, ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు అని చెప్పేసి అని చెప్తారు. అది మళ్ళీ పేరెంట్స్ కూడా నేర్చుకొని పిల్లలకు మరీ నేర్పిస్తున్నారు. ఇంతకుముందు ఏమైపోయిందంటే ఫోన్ ఇచ్చేస్తుండే, తినిపిస్తుండే, కూర్చోబెడుతుండే. ఇప్పుడు అట్లా కాకుండా ఫోన్ వదిలిపెట్టేటట్టు ఏమన్నా ఉన్నదా అని చెప్పేసి ప్రత్యేకించి మా షాప్లోకి వచ్చి తీసుకొని వెళ్తుండ్రు. అది మాత్రం మంచి అనిపిస్తుంది. ఇప్పుడు అసలు ఫోన్ లేకుండా మంచి యాక్టివిటీస్ ఇస్తే మాత్రం పిల్లలకైతే భవిష్యత్తు మంచిగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలంతా ఫోన్లతో అయిపోయి అసలు
అసలు దునియాలో ఏం జరుగుతుంది, పక్కకి ఏమైనా పడిపోయినా కూడా చూసేటట్టు లేకుంటున్నారు. పక్కకేంటి పెద్ద బాంబు పడ్డా కూడా పక్కకి జరుగుతలేరు, ఆ పోతుంది అన్నట్టున్నారు. ఇప్పుడైతే అట్లా కాకుండా మన దునియాలు ఉండాలని అంటే యాక్టివిటీస్ ఉండాలి, పిల్లలకి మంచి మంచి ఐటమ్స్ అయితే తీసుకోవాలి నేర్చుకోవడానికి.